నమస్కారం. వరలక్ష్మి వంటల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ జుకినీ పచ్చడి, రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూడండి. ఒక జుకినీ, 3 టమాటాలు, కొద్దిగా చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, నూనె, జీలకర్ర. ఇప్పుడు జుకినీని ముక్కలు కట్ చేసుకొని మనం కడాయిలో వేసుకుందాం. దీనికి జుకినీ తొక్క తీయక్కర్లేదండి, తొక్కతోనే వేసుకోవచ్చు. సేమ్ మన ఇండియాలో నేతి బీరకాయ పచ్చడిలానే ఉంటుంది. ఇది ఇట్లా ముక్కలు చేసుకొని ఇట్లా వేసుకుందాం కడాయిలో. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అన్ని చోట్ల పెద్ద పెద్ద మార్కెట్లలో కూడా దొరుకుతున్నాయి. సూపర్ మార్కెట్లలో, స్పెన్సరు, విజేత అట్లాంటి షాపులు, పెద్ద షాపుల్లో దొరుకుతున్నాయి. చూసి తెచ్చుకోవచ్చు. ఇది ఇట్లా వేసేసుకొని దీంట్లో టమాటాలు కూడా 4 ముక్కలుగా చేసుకొని ఈ ముచ్చిక తీసేయాలి. టమాటాలు ఇది కూడా 2-3 రోజులు పచ్చడి నిల్వ ఉంటుంది. నూనెలోనే వేపి చేస్తాం కాబట్టి నీళ్ళు వేయకూడదు, నూనె వేయాలి. అది అయిపోయింది. దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసేసి ఈ నూనె మొత్తం దీంట్లో పెద్ద స్పూన్తో 2 స్పూన్లు నూనె వేసేసి చింతపండు వేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. ఇది వేగిపోయిందండి. శుభ్రంగా ఇట్లా మూత తీసేసుకొని చూసారా ఎట్లా వేగిపోయిందో, ఉడికిపోయినాయి ఇవన్నీ. ఇప్పుడు మనం రోట్లో వేసి దంపుకుందాం. ముందు పచ్చిమిరపకాయలు స్టవ్ ఆఫ్ చేసి పచ్చిమిరపకాయలు ముందు రోట్లో వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసి నోట్లో ముందు నలిగినాక అప్పుడు ఈ ముక్కలు వేసుకొని దంపుకుందాం. అన్ని ముక్కలు ఒక్కసారిగా వేస్తే నలగవండి. అందుకని ఇట్లా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, చింతపండు, ఇవి మెయిన్ అన్ని షాపుల్లో దొరుకుతాయండి, చూసుకోండి. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో స్పెన్సరు, విజేత, రత్నగిరి ఇట్లాంటి షాపుల్లో దొరుకుతాయి ఇవి. ఇది అయిపోయిందండి. పచ్చిమిరకాయలు వేసాను. దీంట్లో 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ఉప్పు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి దంపుకోవాలి. శుభ్రంగా నలిగిపోయిందండి పచ్చిమిరకాయ, చింతపండు అన్నీ. ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలన్నీ దీంట్లో వేసాక
ఇప్పుడు బాగా నలుపుకోండి. పచ్చడి నలిగిపోయిందండి శుభ్రంగా. మనం తీసుకోవచ్చు. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి పచ్చడి. అయిపోయిన తర్వాత దీని మీద కొద్దిగా కొత్తిమీర, జుకినీ పచ్చడి రెడీ. ఇది రైస్లో తినచ్చు, దోశల్లో తినచ్చు, అన్నిట్లో తినచ్చు. ఇది మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి.